సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వాడును పొందునంటున్నాడు గనక ప్రభా, నిశ్చయముగా మీ ఆత్మచేత ప్రతి ఒక్కరునైనా ఇంకాను స్థిరపరచబడి బలపరచబడటకునైనా మీరు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నైనా టీం యొక్కనైనా గాత్రములను మీరు ముట్టమని అడుగుచున్నాము తండ్రి. పరిపూర్ణతలోకి మీరు నడిపించమని అడుగుచున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభానైనా ఈరోజు నైనా వాక్యంని పంచుకుంటున్నటువంటి దైవజనుడిని నైనా మీ యొక్క పాద సన్నిధిలో పెట్టుచుండగా తండ్రి, మీ యొక్క ఏడంతల ఆత్మ చేత నింపి ప్రభ మీ ప్రశస్తమైనటువంటి వాక్కు చేత ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచున్నామయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన వాక్కు చేత ప్రభనైనా మీ యొక్క జీవాహారం చేత ప్రభ ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని అడుగుచున్నాం. ఎందుకంటే ప్రభ మీ యొక్క వాక్యం సెలవిస్తుందయ్యా, ఆశపడు ప్రాణంని తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడవై ఉన్నావు కనుక తండ్రి, జీవాహారం చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి మా ఆత్మీయ జీవితంలో మేము ఎదుగుటకు తండ్రి, ఈ సంవత్సరంలో ఇంకా వర్ధిల్లుటకు ప్రభానైనా దినదినము నైనా మా నాయన సరిహద్దులు విశాలపరచమని అడుగుచున్నాం. సంఘమును సంఘ కాపరిని ప్రభనైనా ఈ స్కూల్ని ప్రాంగణమును మీ యొక్క సన్నిధిలో పెట్టుచుండగా తండ్రి, మీ యొక్క ఆత్మని ఇక్కడ నివాసం చేసి ప్రభ నేను ఇంకా రానేటువంటి బిడ్డలందరినీ కూడా మీరు నడిపించి మహిమ పొందుతూ రమ్మని, ఈ ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించమని నజరేయుడు లోకరక్షకుడు అంటే యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Ave పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే నా యేసయ్యా. నీవే పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే నా యేసయ్యా. God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. హల్లెలూయా. హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ,
ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ధరణిలో సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతో మధురమైనది కదా అండి. ఆయన ప్రేమని వర్ణిస్తూ మనం ఆయనను స్తుతించుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ
మంచి దేవుడవయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకో. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, పాపినైనా నేను నీకు దూరంగా పారిపోయినా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోయినా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నయ
స్తుతించుచును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఈ స్తుతి ఆరాధనలో మాతో ఉన్నందుకు మీకు వందనాలు. మా స్తుతుల మీద సింహాసనమై ఆసీనుడు అయిన దేవుడా నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. ఎక్కడైతే నీ సన్నిధి ఉంటుందో ప్రభా అక్కడ మీరు నివాసముగా ఉంటారు ప్రభా. ఎక్కడైతే మీరుంటారో అక్కడ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడుగా ఉంటావు నాయన. మరొకసారి ప్రభా మరొకసారి వాక్యాన్ని వినబోతుండగా మా అందరికి కూడా ఈ నూతన సంవత్సరంలో మేము వినబోయే వాక్యాన్ని దీవించమని, ఈ వాక్యము మమ్మల్ని అర్థం చేసే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. కైండ్లీ బి సీటెడ్. హల్లెలూయా. తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వి ఫోకస్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాల మీద మన దృష్టి ఎక్కువ పెడతాం. కొంతమంది వాగ్దానాలు తీసుకుంటారు, ఇంకా కొంతమంది ప్రవచనాల వైపు వెళ్తారు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది అని అనేక మంది ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తారు. కానీ వాగ్దానం ఎలా నెరవేరుతుంది అనేది మొదటగా మనం నేర్చుకుందాం. వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది, ఎలా నెరవేర్చబడుతుంది అనేది మనం నేర్చుకుందాం. చూడండి, చాలా వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి, నిత్య జీవం అనేది ఒక వాగ్దానం మనకి. అలాగే మనకి పరిశుద్ధాత్మ దేవుడు వరము అనేది మనకు ఒక వాగ్దానం. అలాగే మనం చూస్తే
ప్రభువు రెండవ రాకడ అనేది మనకు ఒక వాగ్దానం, ఒక ప్రవచనం. అలా అనేక వాగ్దానాలు మన బైబిల్లో మనకు రాయబడ్డాయి. మరి ఈ వాగ్దానాలు అన్నీ మనకేనా, లేకపోతే ఆ వాగ్దానాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి, ఆ వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి అనే విషయాన్ని నేర్చుకుందాం. న్యూ ఇయర్ మెసేజ్ నెక్స్ట్ సండే చెప్తాను, దేవుడికి మన కోసం ఉన్న న్యూ ఇయర్ మెసేజ్. కానీ ఈరోజు అసలు దేవుని వాగ్దానం ఎలా అర్థం చేసుకోవాలి, దేవుని వాగ్దానం మనం ఎలా పొందుకోవాలి, ఆ దేవుని వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేర్పులోకి వస్తుందో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వాగ్దానం అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రామిస్? వాగ్దానం అంటే అది దేవుడు తన ప్రజలకి ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ నమ్మకము ఎప్పుడు అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్పులోకి వస్తుంది. ఇంగ్లీష్లో రిపీట్ చేస్తాను. God's promise is an assurance from God to His people when they walk in faith. So God's promise is an assurance from God. అది దేవుడి నుంచి నీకు ఖచ్చితముగా నెరవేరుతుంది అనొక ధైర్యాన్ని నీకు దేవుడిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రెండు మనం చూస్తాం. ఒకటి దేవుని ఆజ్ఞని మనం చూస్తాం, రెండు దేవుని వాగ్దానాన్ని మనం చూస్తాం. దేవుని ఆజ్ఞ మనము తూచా తప్పకుండా పాటించినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటాం. అంటే ఎప్పుడైతే నేను దేవుని ఆజ్ఞ అంటానో అప్పుడు ఆ ఆజ్ఞని మనము పాటించేవారిగా ఉండాలి. అలాగే దేవుని వాగ్దానము అన్నప్పుడు అది దేవుడు నెరవేర్చేవాడిగా ఉంటాడు. సో దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ కమాండ్ and there is difference between God's promise. God's promise will be fulfilled by God Himself in our lives. When it comes to God's command, it is we that we need to obey His command to receive His blessings. బైబిల్లో రెండు మనకు కనబడతాయి. దేవుని వాగ్దానం కనబడుతుంది, ఇంకోవైపు దేవుని ఆజ్ఞ మనకు కనబడుతుంది. సో దేవుని ఆజ్ఞ మనం పాటించాలి. దేవుని వాగ్దానం నీకు ఒకవేళ దేవుడు వాగ్దానం చేస్తే అది దేవుడు నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అయితే ఈ ఆజ్ఞ మనము విధేయించవలసిన అవసరం ఉంది. అలాగే వాగ్దానం ఉన్నప్పుడు అది నమ్మవలసిన అవసరం ఉంది. సో ఈ రెండింటికి వ్యత్యాసం ఇది. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ కమాండ్ వీ నీడ్ టు ఒబే ద కమాండ్. When it comes to God's promise, we need to believe that promise. ఆ యొక్క ఆజ్ఞని మనం నమ్మినప్పుడు మన జీవితంలో ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నమ్మినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. సో ఈ వాగ్దానాలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి రకమైన వాగ్దానం మనం చూసినట్లయితే దాని యూనివర్సల్ ప్రామిసెస్ అంటాము, సార్వత్రికంగా ఉండే వాగ్దానాలు అంటాం. ఉదాహరణకి చాలాసార్లు నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు అని కొన్ని వాగ్దానాలు బైబిల్లో కనబడతాయి. దేవుడిని ఎప్పుడు ఎడబాయడు, విడనాడడు, అలా అనేక వాగ్దానాలు మనకు కనబడతాయి. అవి ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాలని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయొచ్చు. ప్రభువా నువ్వు అన్నావు కదా నన్ను ఎప్పుడు ఎడబాయనన్నావు కదా, విడనాడన్నావు కదా ప్రభువా, నాతో నడువు ప్రభువా అని ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయొచ్చు. ప్రభువా యెషయా గ్రంథం 53లో అన్నావు కదా, ఇదిగో నా గాయాల వల్ల నీకు స్వస్థత అన్నావు ప్రభువా, ఇదిగో నా శరీరానికి స్వస్థతను దయచే ప్రభువా. ప్రభువా నువ్వు అన్నావు కదా, సకల ఐశ్వర్యవంతుడైన దేవుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడని, ప్రభువా ఇదిగో నా ప్రతి అవసరమును తీర్చు ప్రభువా అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తాం. అది సార్వత్రిక వాగ్దానాలు అంటాం. దే ఆర్ కాల్డ్ ద యూనివర్సల్ ప్రామిసెస్. ఎవ్రీబడి కెన్ క్లెయిమ్ ద ప్రామిస్ అండ్ రిసీవ్ ద ప్రామిస్. రెండవదిగా మనం చూసినప్పుడు వ్యక్తిగతమైన వాగ్దానాలు బైబిల్లో మనకు కనబడతాయి. వ్యక్తిగతమైన వాగ్దానాలు అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో
ఒక వ్యక్తికి వాగ్దానం ఇచ్చాడు, లేకపోతే ఒక జాతికి వాగ్దానం ఇచ్చాడు. ఉదాహరణకి దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి వ్యక్తిగతంగా అబ్రహాముకి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అలాగే మోషేని యెహోషువని పిలిచి వ్యక్తిగతంగా యెహోషువకి ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు కాలు పెట్టు ప్రతి స్థలములో యెహోషువ నేను నీకు సొంతం చేస్తాను, నువ్వు ధైర్యంగా నడువు అని వ్యక్తిగతంగా యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ఇజ్రాయేలు అనే దేశానికి, ఇజ్రాయేల్ అనే జాతికి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. సో దేర్ ఆర్ ప్రామిసెస్ విచ్ ఆర్ ఇండివిజువల్ and there are promises which pertain to a country or to a sect of people. అవి వాళ్ళకి మాత్రమే ఆ వాగ్దానాలు వర్తిస్తాయి బైబిల్ గ్రంథంలో. సో మనం బైబిల్ గ్రంథంలో ఉండి ఆ వాగ్దానాలు క్లెయిమ్ చేస్తున్నప్పుడు, ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ వాగ్దానాలు ఒక వ్యక్తికి చేసినవా, లేకపోతే ఒక జాతికి చేసినవా, లేకపోతే ఒక సార్వత్రికంగా అందరికీ అనువదించే వాగ్దానం అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మూడవది ఒకటి యూనివర్సల్ ప్రామిస్ అని చెప్పాను, 2 ఇండివిజువల్ ప్రామిస్ అని చెప్పాను, అండ్ చివరిగా కండిషనల్ ప్రామిస్ అంటే షరతులతో కూడిన వాగ్దానం. అది అంటే మనము ఒక పని చేస్తే దేవుడు ఆ షరతుని మనం చూస్తే అప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలోకి నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, మనకి రక్షణ కావాలి. ఎస్, రక్షణ, ఈ లోకంలో అందరూ రక్షించబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ఆలోచన. మరి ఎవరు రక్షించబడతారు అంటే, ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. సో ఇట్స్ ఎ కండిషనల్ ప్రామిస్. ద మూమెంట్ యు బిలీవ్ జీసస్ క్రైస్ట్ యు బికమ్ ఎ బిలీవర్. నువ్వు విశ్వాసిగా ఎప్పుడు అవుతావు అంటే, యేసు ప్రభుని నమ్మితేనే నువ్వు విశ్వాసిగా అవుతావు అన్నది కండిషనల్ ప్రామిస్. ఇంకా మీ కండిషనల్ ప్రామిస్ గురించి షరతులతో కూడిన వాగ్దానం చెప్పాలంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ఇలా రాయబడింది, నీవు నీ దేవుడైన యెహోవాకి విధేయత చూపించినట్లయితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఒకవేళ నీ దేవుడైన యెహోవాకి నువ్వు వ్యతిరేకంగా వెళ్తే, అవిధేయతలో జీవిస్తే నీకు ఈ శాపాలన్నీ నీకు వస్తాయి అని షరతులతో కూడిన వాగ్దానాన్ని దేవుడు అక్కడ ఇస్తున్నాడు. ఆ ఒక్క మాటను చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం దయచేసి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి. చూడండి, మొదటి వచనంలో ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట విని ఆయన ప్రకారంగా నడుచుకుంటే నీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. సో ఇట్స్ ఎ కండిషనల్ ప్రామిస్. ఒకవేళ నువ్వు నడుచుకోకపోతే దేవుడు ఆ ఘనత నీకు ఇవ్వడు. ఒకవేళ నువ్వు నడుచుకోకపోతే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు. 2వ వచనం చదవండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 2వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి. చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ దేవుని మాటని వింటేనే మీకు ఆ ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ నువ్వు దేవుని మాటని వింటేనే నీ మీదికి ఆ దీవెనలన్నీ వస్తాయి. బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఓన్లీ ఇఫ్ యు ఒబే గాడ్. ఇట్స్ ఎ కండిషనల్ ప్రామిస్. దాని తర్వాత వచ్చిన చూడండి అమ్మ కిందికి. నీవు పట్టణంలో దీవింపబడదువు. చూడండి, అక్కడి నుంచి 14 వచనాలు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు. దాని తర్వాత కింది చూడండి.
పడదు. పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము నీ పశువులు దీవించబడతాయి. నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు ఎలా నీకు వస్తాయంటే ఎప్పుడైతే నువ్వు దేవుడైన యెహోవాకి విధేయించి. అబ్రహాముకి చెప్పాడు, ఉదాహరణకి, అబ్రహాము నీవున్న ఊరు అనే స్థలము నుంచి నేను చెప్పే వాగ్దాన భూమికి వెళ్ళు, నిన్ను జాతులకి తండ్రిగా చేస్తా అన్నాడు. ఒకవేళ అబ్రహాం రాకపోతే ఆశీర్వాదం అబ్రహాం మీద రాదు. హల్లెలూయా. సో 3 రకాల వాగ్దానాలు. ఒకటి సార్వత్రిక వాగ్దానాలు చూస్తున్నాం బైబిల్లో. 2 ఒక జాతికి ఒక వ్యక్తికి దేవుడు చేసిన వాగ్దానాలు చూస్తున్నాం. 3 చాలా ప్రాముఖ్యమైనది షరతులతో కూడిన ఒక వాగ్దానాన్ని చూస్తున్నాం. ఉదాహరణకి మన దేవుడు క్షమించే దేవుడు. ఫర్గివ్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బైబిల్. కానీ ఎప్పుడు క్షమించబడతావు తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే నీ పాపం క్షమించబడుతుంది. ఒకవేళ నువ్వు క్షమాపణ అడగకపోతే నీ పాపము క్షమించబడదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో షరతులతో కూడిన వాగ్దానాలు మనకు బైబిల్లో అనేకం కనబడతాయి. కానీ పౌలు అంటాడు కొరింథీయులు రాసిన లేఖలో, సో వాగ్దానాలన్నీ 2 కొరింథీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దామండి. 2 కొరింథీయులు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 2 Corinthians chapter 1 verse 20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. See, for all the promises of God in him are yes and amen to the glory of God through us. గుర్తుపెట్టుకోండి, ప్రతి వాగ్దానము అవును అన్నట్టుగా ఉంటాయి. కానీ ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేరినప్పుడు అది దేవుని మహిమార్థమే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ఎవ్రీ ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ వన్స్ లైఫ్ టు ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమే. అది ఎలా దేవుని మహిమార్థం అవుతుందో నేను బైబిల్లో కొంచెం ముందుకెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు తన వాగ్దానాన్ని డిలే చేస్తాడు. ఈ అనుభవం చాలామందికి ఉంది. సో మెనీ హ్యాస్ దిస్ ఎక్స్పీరియన్స్ తెలుసా? నాకు వాగ్దానం ఉంది, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం లేట్ అవుతూ వస్తుంది. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే, ఒక కారణం బైబిల్లో చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2 Peter chapter 3 verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు తన వాగ్దానం చూడండి, ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని. ఇది యేసు ప్రభు 2వ రాకడ గురించిన వాగ్దానం. మనం అనుకున్నట్లుగా యేసు ప్రభు 2వ రాకడ ఒక వాగ్దానం వస్తుంది. కానీ ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నాడు? ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే, అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతంతో ఆ వాగ్దానాన్ని లేట్ చేస్తూ వచ్చాడు. సో ఫర్ ఎవ్రీ ప్రామిస్ దట్ ఈస్ బీన్ డిలేడ్ హ్యాజ్ అ రీజన్. ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్పులోకి రాపోవడానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము రెడీగా లేకపోవచ్చు. ఉదాహరణకి మోషే మీద దేవుడి యొక్క వాగ్దానం ఉంది. ఫరో యొక్క ఆ ఇంటి బయట నుంచి మోషే బయటకు వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజులు కాదండి, మోషే 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. అంటే మోషే సిద్ధపాటు కలిగినప్పుడే ఆ 40 సంవత్సరాల తర్వాత మోషేని దేవుడు తన పరిచర్యలోకి పిలిచాడు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, 17 సంవత్సరాల వయసులో దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ వెంటనే ఆయన రాజు కాలేదు. ఆయన మొదట యూదాకి రాజు అయ్యాడు 13 సంవత్సరాల తర్వాత. 13 years. ఈ 13 సంవత్సరాలు
ఒకవైపు దేవుని వాగ్దానం, ఏం వాగ్దానం అంటే ఆయన ఇజ్రాయెల్కి రాజు అవుతాడని. ఇంకోవైపు తన శత్రువైన సౌలు ఆయన తరుముతా ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని కొండల్లో గుహల్లో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ప్రభువా, సమూయేలు ప్రవక్త ద్వారా నాకు వాగ్దానం చేశావు కదా, వాగ్దానం ఏమైందని అడుగుతున్నాడు. ఇంకోవైపు ఆయన ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒకవైపు పిచ్చోడ్లాగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంటే దెర్ ఇస్ నో మ్యాచింగ్ బిట్వీన్ గాడ్స్ ప్రామిస్ అండ్ హిస్ లైఫ్, హిస్ ప్రెజెంట్ లైఫ్. దావీదు ఉన్న ఆ యొక్క స్థితికి దేవుని వాగ్దానానికి పొంతన్నే లేదు. కానీ దేవుడు అబద్ధమాడేవాడు కాదు కనుక దేవుని వాగ్దానం దావీదు జీవితంలో నెరవేరింది. దేవుడు ఇజ్రాయెల్కి రాజుగా దావీదుని నిలబెట్టుకున్నాడు. అందుకే అన్నాను, ఆల్ ద ప్రామిసెస్ ఇన్ హిమ్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్. ఆయన మనిషి కాదు. చూడండి, మనం కూడా చాలామందికి చాలా వాగ్దానాలు చేస్తాం. నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నీకు అది చేస్తాను, చాలా వాగ్దానాలు చేస్తాం. కానీ ఎప్పుడైతే ఆ ప్రామిస్ని బ్రేక్ చేస్తామో, ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని బ్రేక్ చేస్తామో, ఆ వ్యక్తి నిరాశపడతాడు. ఆ వ్యక్తి నీ మీద నమ్మకం కోల్పోతాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడే, ఉట్టి మాటలు మాట్లాడతాడు, కానీ ఏది కూడా మాటలు చెప్పినట్లుగా ఈ మనిషి చేయడని ఆ వ్యక్తిని ఎవరు నమ్మరు. కానీ బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేసేవాడు దేవుడు, మనిషి కాదు. దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితముగా నెరవేర్పులోకి తీసుకొస్తాడు. వాట్ ఎవర్ గాడ్ టెల్స్ హీ విల్ డూ. ఆ మాటను చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం దయచేసి. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. God is not a man that he should lie, nor a son of man that he should repent. Has he said, he will definitely do it. ఖచ్చితంగా దేవుడు చెప్పాడంటే అది చేస్తాడు. హల్లెలూయా. కానీ జరుగుతాయి, అది ఖచ్చితముగా వాగ్దానం. రెండవదిగా చాలా ప్రాముఖ్యమైంది, అది నీ మీద ఖచ్చితంగా నీకు వాగ్దానం అయి ఉండాలి. అప్పుడు నీ జీవితంలోకి అది నెరవేర్పులోకి వస్తుంది. ఇప్పుడు మనకు కొంచెం క్లియర్గా అర్థం కావాలంటే, అబ్రహాము జీవితంలో ఉన్న వాగ్దానం ఎలా నెరవేర్పులోకి వచ్చిందో ఈరోజు మనం నేర్చుకుందాం. అప్పుడు మనకు వాగ్దానాల మీద ఒక అవగాహన వస్తుంది. మనం చాలాసార్లు ఇట్లా ప్లేట్లో పెట్టగానే టక్కున ఈ యొక్క వాగ్దానాలు తీసుకుంటాం. ఈ వాగ్దానాలు తీసుకొని మనము మళ్ళీ బైబిల్లో పెట్టుకుంటాం. అవి నెరవేర్పులోకి రావు. ఎందుకంటే ఆ వాగ్దానం తీసుకుంటాం, మంచి వాగ్దానం వచ్చిందని చెప్పి మళ్ళీ బైబిల్లో పెడతాం. కానీ ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయం. మొదటగా ఆ వాగ్దానాన్ని నమ్మము మనం. హల్లెలూయా. సో ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే మన జీవితంలో చెప్పబడ్డ ప్రతి వాగ్దానం ఈ సంవత్సరం నెరవేరబడాలి. ఇన్ని సంవత్సరాలు మీ జీవితం మీద, మీ కుటుంబం మీద చేయబడ్డ ప్రతి వాగ్దానం ఈ సంవత్సరంలో నెరవేర్పులోకి రావాలి. ఆమేన్. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. హీబ్రులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11-12 వచనాలని బైబిల్లోని చూద్దామండి. హీబ్రులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11-12 వచనాలని బైబిల్లోని చూద్దాం. ఎస్. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. సో 11వ వచనంలో మనం చూస్తే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, బై ఫెయిత్ సారా హర్సెల్ఫ్
ఆల్సో రిసీవ్డ్ స్ట్రెంగ్త్ టు కన్సీవ్. ఎందుకో తెలుసా? బికాస్ షీ జడ్జ్ హిమ్సెల్ఫ్ హిమ్ ఫెయిత్ఫుల్ హూ హెస్ ప్రామిస్డ్. ఇంకోటి చెప్ప, అబ్రహాము సారా వీళ్ళిద్దరూ ఉట్టిగా వాళ్ళు పిల్లల్ని కనలేదు. ఉట్టిగా అంటే వాళ్ళ సొంత శక్తితోని వాళ్ళు పిల్లలు కనలేదు. శరీరంలో ఉన్న బలముతోని వాళ్ళు పిల్లలు కనలేదు. అబ్రహాము సారా ఇద్దరు ఇసాకుని కన్నారు అంటే అది కేవలం దేవుని వాగ్దానం మాత్రమే. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ అబ్రహాం అండ్ సారా గేవ్ బర్త్ టు ఈసక్. కేవలం దేవుని వాగ్దానాన్ని బట్టే. ఎందుకో చెప్పాలా? అబ్రహాముకి పిల్లలు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100, సారా వయసు 90. సో సారా, మనం చూద్దాం డిఫరెంట్ ఫేజెస్ అబ్రహాము సారా జీవితంలో ఏం జరిగింది. మొదట అబ్రహాముకి సారాకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎలా నెరవేర్పులోకి తీసుకొచ్చాడని చూద్దాం. మొదటగా ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మొట్టమొదటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి ఇస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి, మొట్టమొదటి వాగ్దానం అబ్రహాముకి ఏమీ లేదు. అబ్రహాము ఉట్టి చేతులతో ఊర్ అనే దేశం నుంచి వస్తూ నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు అంటున్నాడు. సో ఒక వ్యక్తికి దేవుడు, ఒక అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇట్స్ ఎ ప్రామిస్. అబిలిటీ లేదు, ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడి నుంచి ఒక వాగ్దానం వస్తుంది. నిన్ను గొప్ప చేస్తాను, నేను హెచ్చిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఇతరులకి ఆశీర్వాదంగా ఉంటావు. ఇట్స్ ఎ ప్రామిస్. ఆ వాగ్దానం పట్టుకొని అబ్రహాము ఉట్టి చేతులతో దేవుడిని నమ్ముకొని వచ్చాడు. అబ్రహాముకున్న క్వాలిటీ అల్లా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఈ సర్మన్ అంతా కూడా అబ్రహాముకున్న క్వాలిటీ ఒకటే. క్వాలిటీ ఏంటంటే దేవుని వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. ఈరోజు క్రైస్తవులకి చాలా వాక్యం వింటారు, చాలా బైబిల్ తెలుసు, కానీ ఏది నమ్మరు. అందుకే వాళ్ళ జీవితంలో ఏది వాళ్ళ జీవితంలో ఫలించకుండా ఉంది. మనలాగా బైబిల్స్ లేవు, మనలాగా బైబిల్ కాలేజెస్ లేవు అబ్రహాం టైంలో, మనలాగా తోరా లేదు అబ్రహాంకి. సింపుల్గా దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ఆ వాగ్దానాన్ని రూఢిగా నమ్మాడు. అదే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. జస్ట్ బిలీవ్డ్. ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదం రాకపోవడం కారణం మనం పూర్తిగా దేవుణ్ణి నమ్మకపోవడమే. 7వ వచనం చదువుదమ్మా. 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై మళ్ళీ యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. రెండవదిగా ఇది ఇంకొక వాగ్దానం అబ్రహాంకి ఇస్తున్నాడు. టు యువర్ డిసెండెంట్స్ ఐ విల్ గివ్ దిస్ ల్యాండ్. దిస్ అనదర్ ప్రామిస్. చూసినప్పుడు ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే అలాగే కొంచెం కిందికి వెళ్ళి మీరు చదివితే, ఏ దేశాన్ని అయితే దేవుడు అబ్రహాంకి ఇస్తానడో ఆ దేశంలో కరువు వస్తుంది అబ్రహాంకి. ఏ దేశం అయితే దేవుడు ఇస్తా అన్నాడో ఆ దేశంలోనే కరువు వస్తుంది అబ్రహాంకి. కరువు వచ్చినప్పుడు, ప్రభువా ఈ దేశం ఇస్తా అన్నావు, నా సంతతి వారికి ఇస్తా అన్నావు, కానీ భయంకరమైన కరువు ఉంది ప్రభువా, ఇక్కడ నీ వాగ్దానానికి ఇక్కడ జరిగేదానికి పొంతం లేదు ప్రభువా, నన్ను గొప్పగా చేస్తా అన్నావు, గొప్ప జనాంగా చేస్తా అన్నావు, కానీ ఇక్కడ కరువు ఉంది ప్రభువా.
There is promise, and promise is not matching the reality. What he is seeing. అబ్రహాం కొద్దిసేపు నమ్మాడు, ఎందుకంటే మనిషే కదా అబ్రహాం. కొద్దిసేపు అయిన తర్వాత అబ్రహాంకి మళ్ళీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాం ఇంకా బలపరచాలని అబ్రహాము మనలాగా ఇలా హాల్లో కూర్చొని ఉన్నాడేమో, ఒక గుహలో కూర్చున్నాడేమో, బయటికి తీసుకొచ్చి అబ్రహాము పైన నక్షత్రాలను చూడు అని మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాం ఆది కాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. ఆది కాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని మరియు అబ్రహాం కంటే బయటికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఇది మళ్ళీ అంటే వాగ్దానాన్ని మళ్ళీ దేవుడు అబ్రహాము నమ్మే విధంగా అనేక రకాలుగా దేవుడు కమ్యూనికేట్ చేస్తూ వచ్చాడు. కానీ ఒక స్టేజ్ వచ్చింది అబ్రహాం జీవితంలో. 86 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసులో అబ్రహాంకి వాగ్దానం వస్తే 86 సంవత్సరాల్లో ఆయనకి ఇష్మాయిల్ పుట్టాడు. ఇక అనుకున్నాడు బహుశా ఇష్మాయిల్ పెరుగుతుంటే అబ్రహాము ఏమనుకుంటాడు తెలుసా? ఓకే, దేవుడు వాగ్దానం చేసింది ఈ బిడ్డే కావచ్చు, ఇష్మాయిలే కావచ్చు అని అబ్రహాము అలా నడుస్తూ వచ్చాడు. కానీ దేవుడు స్పష్టంగా చూడండి, మనము అటు ఇటు తడబడిన గాడ్ విల్ బి స్పెసిఫిక్ ఇన్ హిస్ ప్రామిస్. దేవుడు చాలా సూటిగా కరెక్ట్గా ఉంటాడు ఆయన వాగ్దానంలో. మనము ఆ వాగ్దానాన్ని వేరువేరుగా అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము వేరువేరుగా అర్థం చేసుకున్నాడు. ఓకే, సారా ద్వారా కాకపోతే హగ్గార్ ద్వారా నాకైతే కొడుకు పుట్టాడు కదా అని అబ్రహాం అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు చాలా స్పెసిఫిక్గా ఉన్నాడు. అయ్యా, నీకు హగ్గార్ ద్వారా పుట్టింది వాగ్దానమైన కుమారుడు కాదు, నీకు సారా ద్వారా పుట్టేవాడే వాగ్దానంతో పుట్టిన బిడ్డ, నేను వాగ్దానం చేసిన బిడ్డ అని దేవుడు పదే చెప్తూ వచ్చాడు. కానీ అబ్రహాము నమ్మలేనంతగా అబ్రహాము చిన్నగా అవిశ్వాసంలో పడిపోతున్నాడు. సో ప్రతి క్రైస్తవుడు వాగ్దానం వచ్చినప్పుడు ఫస్ట్ నేను బ్లెస్ అవుతానంట, నేను ఆశీర్వదించబడతానంట, నేను దేవుడు ఇలా వాడుకుంటాడంట, నాకు దేవుడు ఈ మేలు చేస్తాడంట అని చాలాసార్లు మనం అప్పటికప్పుడు సంతోషపడతాం, కానీ దాని తర్వాత మర్చిపోతాం. అబ్రహాము జీవితంలో అదే జరిగిందండి. నిరుత్సాహపడిపోయాడు. దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు, లేదు అబ్రహాము ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నా, నేను నీ కేడమై ఉన్నా, నువ్వు భయపడకు అని ధైర్యపరుస్తూ వచ్చాడు. కానీ అబ్రహాం మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. అదే ఆది కాండం 15వ అధ్యాయం 1వ వచనం చదువుదాం దయచేసి. 15వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు వచ్చి దర్శనం వచ్చి అబ్రామా నువ్వు భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అధికమగునని చెప్పాను. చూడండి, మళ్ళీ దేవుడు వాగ్దానాన్ని రిపీట్ చేస్తున్నాడు. అబ్రహామా నువ్వు నేను నీ కేడమై ఉన్నాను, నిన్ను బహుగా ఆశీర్వదించుతాను. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, డు నాట్ బి అఫ్రేడ్ అబ్రహాం, ఐఎమ్ యువర్ షీల్డ్, యు విల్ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్. ఇవన్నీ చెప్పినప్పుడు అబ్రహాం వయసు 9 సంవత్సరాలు. ఇవన్నీ చెప్పినప్పుడు సారా వయసు 89 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీ వాగ్దానం బాగుంది, కానీ నాకు సంతానమే లేదు కదయ్యా, నాకు పిల్లలే లేరు కదయ్యా, ఇవన్నీ ఎలా నెరవేరుతాయ్యా? చదవమ్మ 3వ వచనం చదవండి, కిందికి చదవండి. అలాగే. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్కు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇష్మాయేలే నీ వారసుడు అనుకుంటున్నావేమో, ఇష్మాయేల్ నీ వారసుడు కాదు,
నీ గర్భవాసమున పుట్టేవాడు నీకు వారసుడగునని చెప్పాను. నీకు వారసుడగునని చెప్పెను. చెప్పెను. హల్లెలూయా. 5-6 వచనాలు చూద్దాం దయచేసి. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాడు. అబ్రహాము అపోహల్లో ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం తన వాగ్దానం పట్ల చాలా గట్టిగా ఉన్నాడు. ఎస్, నేను ఏ వాగ్దానం చేస్తానో అది నీ జీవితంలో నెరవేరుస్తాను. ఎందుకంటే నీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. నీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. యువర్ గాడ్ డజంట్ లై. వన్స్ హి హస్ సెడ్ ఇట్, హీ విల్ ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్. థింగ్స్ మే గో ఇన్ అ డిఫరెంట్ వే. అబ్రహాం జీవితంలో అది ఇదైంది. ఒక స్టేజ్లో ఏం జరిగింది తెలుసా అండి? అబ్రహాము ఈ వాగ్దానాన్ని బట్టి నవ్వుకున్నాడు. హీ లాఫ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్. ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 25 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా. నేను ముసలివాడిని అయిపోయాను, నా భార్య ముసలిది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, ఫ్రమ్ నో మ్యాన్ గాడ్ మేడ్ హిమ్ ఎ ఫాదర్ ఆఫ్ నేషన్స్. పిల్లలు లేని అబ్రహాముకి దేవుడు పిల్లలు లేని అబ్రహాముని జాతులకి తండ్రిగా చేశాడు. పిల్లలే లేరనుకున్న అబ్రహాముకి ఆయన సంతతిని ఆకాశ నక్షత్రాలు ఎలా ఉంటాయో అలా ఆయన సంతతిని విస్తరించాడు. అసలు పిల్లలే పుట్టరు అన్న అబ్రహాముకి ఇసుక రేణుల వలె తన సంతతిని దేవుడు విస్తరింపచేశాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నువ్వు ఒక్కోసారి దేవుని వాగ్దానం నుంచి నవ్వుకోవచ్చు. ఏంటి ప్రభువా, బయట జరుగుతుంది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి, దీనికి పొంతన లేదు, ఇది జరుగుతుందా? అనేక సార్లు నువ్వు ఆ యొక్క దేవుని వాగ్దానం బట్టి నువ్వు అనుమానపడవచ్చు. యు మే డౌట్, నువ్వు అనుమానపడుతున్నావు. కానీ అబ్రహాము నవ్వాడు కూడా దేవుని చూసి. ఏం చేశాడు? హీ లాఫ్డ్ ఎట్ గాడ్. చూద్దాం వాక్యాన్ని. ఆదికాండం 17వ అధ్యాయం 17-18 వచనాలను చూద్దాం. జెనసిస్ 17 and 18 చూద్దాం. 17వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. హీ లాఫ్స్ ఎట్ గాడ్. అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాం లాఫ్స్ ఎట్ గాడ్. అబ్రహాం లాఫ్స్ ప్రామిస్ ఆఫ్ గాడ్. 100 ఏళ్ల మనిషికి పిల్లలు పుడతారా? హల్లెలూయా. కానీ దేవుడికి స్తోత్రం, నీ దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ యువర్ గాడ్. అది చేయడానికే అబ్రహాముని ఆ స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. నీ శక్తి కాదు అబ్రహాము, నా శక్తి వల్ల నీకు పిల్లలు పుట్టారు. నీ బలము వల్ల కాదు అబ్రహాము, నా కృప వల్ల నీకు పిల్లలు పుట్టారు. దేవుడు అది నిరూపించడం కోసమే అబ్రహాముని అన్ని సంవత్సరాలు వెయిట్ చేపించాడు. ఒకవేళ అలా జరగకుండా మామూలుగా సారాతో ఆయన పిల్లలు కానీ ఉంటే అబ్రహాం అనుకునేవాడు, అందరిలాగే నాకు కూడా పిల్లలు పుట్టారు, ఇక్కడ దేవుడు చేసింది ఏముంది అనుకునేవాడు. నేను చెప్పాను, ఎవ్రీ ప్రామిస్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ఎస్ అండ్ ఆమెన్ అండ్ ఇట్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని మహిమార్థమే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పులోకి వస్తుంది. 2-3 ఇన్సిడెంట్స్ బైబిల్లో నేను చెప్తాను, ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే. మిదానీయులు అనేవాళ్ళు గిబియోనికి వ్యతిరేకంగా యుద్ధము చేయడానికి వస్తారు. అనేక మంది రాజులు వస్తారు. గిబియోన్ దగ్గర 32,000 మంది మాత్రమే సైన్యం ఉంటారు. గిబియోన్ అనుకుంటాడు ఈ 32,000 సైన్యం కూడా సరిపోడని. పిరికివాడైన గిదియోను భయపడుతూ ఉంటాడు, ప్రభువా నేను ఈ 32,000 మంది సైన్యంతో నేను పోరాడగలుగుతానా అని
పిరికివాడుగా భయపడుతూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఏ గిద్యోన్ 32,000 కాదు 300 మందితో వెళ్ళంటాడు. ఆ 300 మందిని తీసుకొని వెళ్ళి గిద్యోను ఆ మిదానీల మీద యుద్ధంలో గెలుస్తాడు. అప్పుడు గిద్యోను అనుకుంటాడు, ఎస్, ఇది నేను పోరాడిన యుద్ధం కాదు, నా శక్తితో గెలిచిన యుద్ధం కాదు, నా మేధస్సుతో గెలిచిన యుద్ధం కాదు, ఇది యావే దేవుడే. 32,000 మంది సరిపోతారనుకున్న నన్ను కేవలం 300 మంది ద్వారా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక అని గిద్యోను అంటాడు. చెప్పండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుడికి అసాధ్యమైనది లేదు. 32,000 మంది ఎక్కడా, 300 మంది ఎక్కడా? ఎందుకు వాగ్దానం ఇస్తాడు అంటే, దేవుడు ఎప్పుడు నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందంటే నువ్వు దేవుని వాగ్దానాన్ని రూఢిగా నమ్మినప్పుడు. ఇంకొక ఇన్సిడెంట్ బైబిల్లోంచి గుర్తు చేస్తాను. అదేంటంటే, దేవుడు యేసు ప్రభుకి చాలా దగ్గర ఫ్యామిలీ అది. మార్తమ్మ, మరియమ్మ, లాజరు అనారోగ్యంతో ఉన్నాడని, చావు బ్రతుకుల్లో ఉన్నాడని యేసు ప్రభుకు తెలుసు. యేసు ప్రభు కొన్ని మైళ్ళ దూరంలోనే ఉన్నాడు. ఆ సమాచారం అందుకున్న యేసు ప్రభు వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాడు తెలుసా అండి? 4 రోజుల తర్వాత వెళ్ళాడు. ఈ వెంట ఆఫ్టర్ 4 days. అప్పుడు చనిపోయిన లాజరుని యేసు ప్రభు, లాజర్ బయటికి రా అని పిలిచినప్పుడు లాజర్ ఆ సమాధిలోంచి బయటకు వచ్చాడు. దాని ద్వారా 2 విషయాలు జరిగాయి. ఒకటి, యేసు ప్రభు పునరుత్థానం అంటే ఎలా ఉంటుందో అక్కడున్న యూదులకి, ఇజ్రాయెల్ ప్రజలకు నేర్పించాడు. రెండు నమ్మితే మనము దేవుని మహిమని చూస్తామన్న సత్యాన్ని దేవుడు అక్కడ యేసు ప్రభు అనేకులకు నేర్పించాడు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనే మాటని, అనే సత్యాన్ని వాళ్ళకి నేర్పించాడు. హల్లెలూయా. ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా మనము నమ్మితే మన జీవితాల్లో దేవుని మహిమని చూస్తాం. మార్తమ్మ, మరియమ్మ అనుకున్నారు, 4 రోజులు అయిపోయింది ప్రభువా, అది అసాధ్యం, ఇంకా 4 రోజుల తర్వాత మనిషి బ్రతకడం అసాధ్యం అన్న స్థితిలో, అన్న పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడని యేసు ప్రభు అక్కడున్న ప్రజలకు చూపించాడు. అందుకే బైబిల్లో అది మిరకల్గా రాయబడ్డది. హల్లెలూయా. వాగ్దానం నెరవేరంటే ఏం కావాలి మన జీవితంలో? ఏం కావాలి? వీ షుడ్ బిలీవ్. చెప్పండి, వీ షుడ్ బిలీవ్. చెప్పండి, నమ్మాలి. చెప్పండి, పక్క వాళ్ళకి నమ్మాలి. నువ్వు నమ్ముతేనే నువ్వు దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఎలా నమ్మాడు దేవుణ్ణి? వాక్యాన్ని చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు చూద్దామండి. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు, అండర్లైన్ చేసుకోండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, దేవుణ్ణి నమ్మెను. నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను కనుక అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరింది. సో మనము నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలంటే ఆధారం ఉండదు. దే విల్ నాట్ బి ఎనీ ఎవిడెన్స్. అది జరుగుతుందన్న ఎవిడెన్స్ ఉండదు. కానీ మనం నమ్మినప్పుడు దేవుడు అది నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. దెర్ వాజ్ నో ఎవిడెన్స్ వెన్ అబ్రహాం బిలీవ్డ్. ఆయన ముసలి ప్రాయంలో ఉన్నాడు, సారా ముసలి ప్రాయంలో ఉంది, ఏ ఆధారం లేదు. అయినా కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా.
క్రైస్తవత్వంలో ఏది లోపిస్తుంది అంటే వింటాం వాక్యం, అబ్రహాము గురించి తెలుసు, కానీ నమ్మం మనం. మీకు చెప్తున్నాను, 4 years బ్యాక్, నాట్ 4 years, 2020లో 2021 సంవత్సరం 20వ సంవత్సరంలో నేను ఒక కళని 3-4 ఏమంటారు, ఆ కళ ఒక 30 నిమిషాలు, 30 minutes ఉండింది కళ, 30 నిమిషాలు. ఆ కళకి నా జీవితానికి సంబంధమే లేదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్, అసలు ఏ సంబంధం లేదు. నేను అనుకున్నాను, పగటి కళ్ళలు చాలా కళ్ళు వస్తుంటాయి కదా అనుకున్నాను. కానీ దేవుడు మాట్లాడింది, దేవుడు అది చిన్నగా అది దేవుడి నుంచి వచ్చిన సందేశం అని. దాని తర్వాత సంవత్సరాల్లో 2021, 2022, 2023లో నేను పోతూ ఉంటే, నేను నడుస్తూ ఉంటే అవన్నీ నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి. ఒకసారి సాతాల్కి వెళ్ళాను నేను, చాలామంది గ్రూప్గా వెళ్ళి ప్రార్థన కోసం వెళ్ళాం. ఒక 20 మంది ప్రార్థనకి వెళ్ళాం. 5 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. రోజు దేవుడు అందరితో మాట్లాడేవాడు. సాయంత్రం అందరం కూర్చొని ఒకరు దర్శనాలు చెప్పుకునేవాళ్ళు, ఒకరు నాతో దేవుడి స్వరాన్ని విన్నానని చెప్పేవాళ్ళు. కానీ నాకు మాత్రం ఏం ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. నేను రోజు అడిగేవాడిని, ప్రభువా అందరితో మాట్లాడుతున్నావు, ఏదో రకంగా నాకు మాత్రమే ఏం మాట్లాడట్లేదు ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. చివరి రోజు, నెక్స్ట్ డే ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోతుంది. ఆ ఆఖరి రోజు 15 నిమిషాలు దేవుని ఆడిబుల్ స్వరం విన్నాను. ఆడిబుల్ స్వరం అంటే ఈ మైక్లో నుంచి నా వాయిస్ మీకు ఎలా వస్తుందో అలా దేవుని వాయిస్ని విన్నాను. ఆ వాయిస్లో దేవుడు ఏమేమైతే చెప్పాడో నాకు అసలు ఆధారం లేదు, అది ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు. 7 points చెప్పాడు. ఆ 7 points చిన్నగా నేను వచ్చిన 2వ నెల నుంచే అవి నెరవేర్పులోకి వస్తూ వచ్చాయి. హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే, దేవుడు మాట్లాడి అది చెయ్యకుండా ఉండడు. నువ్వు బలహీనులుగా ఉండొచ్చు, నువ్వు కొన్ని సందర్భాల్లో అబ్రహాము నవ్వినట్లు దేవుడి వైపు చూసి నవ్వొచ్చు, కొన్ని సందర్భాల్లో నువ్వు అనుమానించవచ్చు, కానీ అది దేవుని వాగ్దానం అయితే అది దేవుడు నెరవేర్చుకుంటాడు. అందుకే నేను చెప్పాను, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ దట్ యూ షుడ్ ఒబే, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ ప్రామిస్ దెన్ యూ షుడ్ బిలీవ్. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీ జీవితంలో దేవుడు నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. బట్ వీ గో త్రూ ద ఫేస్, అబ్రహాం లాగా ఒక ఒడిదుడుకులో గుండా మనం వెళ్తాం. కొన్నిసార్లు అబ్రహాం నమ్మాడు, కొన్నిసార్లు అబ్రహాం అధైర్యపడ్డాడు, కొన్నిసార్లు అబ్రహాం మిస్టేక్స్ చేశాడు. కానీ ఇవన్నీ కూడా దేవుని వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేరకుండా ఏది ఆపలేదు. నథింగ్ కుడ్ స్టాప్ గాడ్స్ ప్రామిస్ గెటింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ లైఫ్. కానీ ఒకటి జరుగుతుంది, మనం అవిధేయతలో ఉన్నప్పుడు, మన అపనమ్మకంలో ఉన్నప్పుడు వాగ్దానం వెళ్ళిపోదు, కానీ వాగ్దానం ఆలస్యం అవుతుంది. అలా ఏమవుతుంది? దట్ ప్రామిస్ గెట్స్ డిలేడ్. హల్లెలూయా. సారాతో దేవుడు అంతేకాదు, మళ్ళీ అమ్మా సారా నీకే పిల్లలు ఇస్తానమ్మా అని దేవుడు సారా కూడా వాగ్దానం చేసినట్లుగా చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం చూద్దాం దయచేసి. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. చూడండి, పేరు కూడా దేవుడు చెప్తున్నాడు. అమ్మా అబ్రహాము, నీ భార్య అయిన సారా ద్వారా అంటావు, ఆయన ఇస్సాకు అని పేరు పెడతారు. అటు తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇది దేవుని వాగ్దానం. నెరవేర్పులోకి వచ్చిందా లేదా? నెరవేరిందా లేదా? సారాకి బాబు పుట్టాడా లేదా? ఆయన పేరు ఇస్సాక్ అని పెట్టారా లేదా? ఆయన ద్వారా దేవుడు తన నిబంధనను చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఫుల్ఫిల్డ్. ప్రతి ఒక్కటి దేవుడు చెప్పింది చేసినట్లుగా వాగ్దానం నెరవేర్పులోకి వచ్చింది. అదే చెప్పాను,
From no man, Abraham became a man, a father of many nations. ఒక పిల్లవాడు కావాలని అబ్రహాం అడిగాడు. ప్రభువా ఒక బాబు కావాలని అబ్రహాం అడిగాడు. అలాంటి అబ్రహాముని జాతులకి తండ్రిగా దేవుడు దీవించాడు. ఆయన సంతతిని ఆకాశ నక్షత్రముల విస్తరించాడు. ఆయన సంతతిని భూమి మీద ఇసుకరేణుల వలె విస్తరింపచేశాడు. అది అబ్రహాము శక్తి కాదు, అది అబ్రహాము బలము కాదు, కేవలము దేవుని యొక్క వాగ్దానమే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. ఇట్స్ ఓన్లీ ద ప్రామిస్ విచ్ బ్రాట్ బ్లెస్సింగ్ ఇన్ టు అబ్రహామ్స్ లైఫ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడతాడు. స్వరము ద్వారా మాట్లాడతాడు. ఈ దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. కలల్లో మాట్లాడతాడు. కానీ ఎవరితో మాట్లాడతారంటే ఆయనతో మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడతాడు. ట్విస్ట్ ఏంటంటే ఎవరితో మాట్లాడతాడు? ఆయనతో మాట్లాడే వాళ్ళతోనే ఆయన మాట్లాడతాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థనలో గడుపుతారో వాళ్ళతో మాట్లాడతాడు. కళ్ళలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, ఇంకా దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఏ రకంగా అయినా దేవుడు నీతో మాట్లాడ ఆశపడతాడు. కానీ నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ 2024 సంవత్సరంలో మనం ఆల్రెడీ అడుగు పెట్టాం. ఒక రెజల్యూషన్ తీసుకోండి. ప్రభువా నువ్వు మాట్లాడే దేవుడు అని నేను నమ్ముతున్నాను కనుక నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడు. ఒకసారి దేవుడు మాట్లాడినప్పుడు నీలో ఉన్న అన్ని భయాలు వెళ్ళిపోతాయి. ఎందుకో తెలుసా? నీ గమ్యం ఏంటో నీకు తెలుస్తుంది, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తుంది, నీ దేవుడు నీతో ఉన్నాడన్న ధైర్యం నీకుంటుంది. క్రిస్టియన్స్కి రెండోది లేనిది ఏంటంటే ప్రేయర్. దేవుడితో కమ్యూనికేషన్ లేదు, దేవుడితో మాట్లాడే సమయం లేదు. అందుకే చాలా దగ్గర పరిగెడతా ఉంటాం. ఆఫ్రికా నుంచి ఆ బ్రదర్ వచ్చాడు, ఈ బ్రదర్ వచ్చాడంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటారు, ప్రవచనాల కోసం ఎదురు చూస్తాడు. కానీ దేవుడు నీతో మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ ఈవెన్ వాంట్స్ టు ఆర్ డిజైర్స్ టు టాక్ టు యూ. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం అబ్రహాము జీవితంలో దేవుడు తన వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకున్నట్లుగా నీ జీవితంలో కూడా ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్పులోకి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. సో ఈ సంవత్సరం న్యూ ఇయర్ మెసేజ్ని నెక్స్ట్ సండే చెప్తాను. ఆ న్యూ ఇయర్ మెసేజ్ దేని మీద మనకు ఉంటుందంటే యెహోవా షమ్మా, గాడ్ హూ సీస్. దేవుడు చూచే దేవుడు అన్న సందేశం మనకి నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ మెసేజ్గా నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకునే ముందు వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేరుతుందో మనం నేర్చుకున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిత్ అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటంటే ఫెయిత్ మీన్స్ బిలీవింగ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. విశ్వాసం అంటే దేవుని వాగ్దానాలను నమ్మడమే విశ్వాసం. ఈరోజు నువ్వు విశ్వాసంలో నడుస్తున్నావంటే నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని వాగ్దానం నమ్మినప్పుడే మనం దేవుని మహిమను చూస్తాం. దేవుని వాగ్దానం నమ్మినప్పుడే మనము మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు కానీ దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు కానీ మనం జరగడం చూస్తాం. దేవుని వాగ్దానం నాకు వాగ్దానం ఎలా తెలుస్తుందంటే నేను దేవుడితో మాట్లాడినప్పుడు, నేను దేవుడితో కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు, నేను దేవుడితో ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్పులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒక రెజల్యూషన్ తీసుకోండి. ఆ రెజల్యూషన్ ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో నేను ఖచ్చితంగా నా దేవుడితో నేను సమయాన్ని గడుపుతాను. నా దేవుడు నాతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కలల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆమేన్. లేచి నిలబడదాం. అలాగే మనము ప్రార్థన చేసుకుందాం. దయచేసి తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మరొక సంవత్సరాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు.
2024 సంవత్సరాన్ని మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం బట్టి వందనాలు ప్రభా. ఈ సంవత్సరాన్ని చూడటానికి కృపనిచ్చావు, వందనాలు ప్రభా. ఈ రాత్రి జాగరణలో ప్రభా మేలుకుతో ఉండి నీ బిడ్డలు ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభా నీ సన్నిధిలోకి వచ్చారు నాయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవని మేము చదువుతున్నాం ప్రభా. ఈ బిడ్డల్ని ఆశీర్వదించమని, వాళ్ళు ఏ ఆశతో వచ్చారో వాళ్ళ ఆశని తృప్తిపరచమని, వాళ్ళని హేరళంగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మీతో మీ కుటుంబాలతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునుగాక.